హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ దొన్నె బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. స్మూతీగా, జ్యూసీగా, ఎక్సలెంట్గా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేయండి. దొన్నె బిర్యానీకి మెయిన్గా ఈ మసాలానే మనకి ఎక్కువ టేస్ట్ని యాడ్ చేస్తుందండి బిర్యానీకి. ఫస్ట్ వచ్చేసి మనం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకొని, అంటే చెక్క లవంగా కూడా యాడ్ చేయాలి. మరి మనం ఆయిల్లో కూడా వేస్తామన్నమాట. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపరేషన్కి మనకు కావాల్సినవి ఆనియన్, టమాటో, చికెన్ మసాలా, గరం మసాలా, మసాలా దినుసులు, ఇవన్నీ బిర్యానీ మసాలా మెయిన్, పెరుగు, నిమ్మకాయ, ఇవన్నీ మనకి నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీతో చేస్తున్నాను నేను. హాఫ్ కేజీ రైస్ కడగబెట్టి రైస్ కుక్కర్లో చేస్తున్నానండి నేను బిర్యానీ. కాబట్టి రైస్ ఆన్ చేసేసుకుందాం. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఇంకా మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ మన దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దీనికేం మ్యారినేషన్ అవసరం లేదు. దొన్నె బిర్యానీ అంటేనే టుగెదర్ కుకింగ్ అన్నమాట. అంటే రెండు వాటర్ విత్ చికెన్ రెండు కలిపి చేయడం అన్నమాట. కాబట్టి ఇంకా ఆనియన్, కరివేపాకు, టమోటో అన్నీ వేసేసి కాసేపు ఫ్రై చేసి తర్వాత చికెన్ వేయాలన్నమాట. కాసేపు ఫ్రై చేసి నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకొని బాగా డ్రై చేసుకోవాలన్నమాట. బాగా ముక్క అనేది మెత్తపడాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, 2 స్పూన్స్ కారం. ఆల్రెడీ మనం కారం వేసేసి ఉంటాం కాబట్టి అవసరం లేదు ఎక్కువ. పచ్చిమిర్చి వేసాం కాబట్టి పేస్ట్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న పేస్ట్ చికెన్లోకి వేసేసి బాగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక మసాలాలు వేసుకోవాలన్నమాట. ఏ మసాలాలు ఉంటే అవి. నా దగ్గర చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటే కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేయండి. తర్వాత కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేస్తేనే మెతుక్కి పుల్లదనం అనేది ఉంటే మనకి డెలిషియస్గా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకుంటూ బాగా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు రైస్ కడిగి స్విచ్ ఆన్ చేసాం కదా, అందులోకి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని స్విచ్ ఆన్ చేసి నీట్గా కలియబెట్టేసి ఒక 30 మినిట్స్ దమ్కి వదిలేయాలి. అంటే బాగా ఉడకాలన్నమాట. దొన్నె బిర్యానీ అంటేనే వాటరు, చికెను మొత్తం కలిపి చేస్తాం కాబట్టి లాస్ట్కి కొద్దిగా నిమ్మకాయ వేసేసుకొని ఇంకా 30 మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి వేడి 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 చికెన్ దొన్నె బిర్యానీ రెడీ. వావ్, సూపర్ కదండి. ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది. చూడ్డానికి అలా ఉంటే తినడానికి ఎలా ఉండాలండి. సూపర్ ఉంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇలానే మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా